నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసమైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కైతే కాల్ చేయండి. ఎనర్జీ వల్ల యూజ్ ఏమంటే ఎనర్జీ అనేది సైడ్ బ్రాంచెస్‌కి, చిగురుకైతే బాగా పనిచేస్తుంది. కాండం స్ట్రాంగ్‌గా ఉండేకి. ఇంక ఫ్లవర్ ప్లస్ వల్ల అయితే పూతయితే సూపర్‌గా అనేది వస్తుంది. మీరు నేను చెప్పినానని కొనొద్దండి. మీ చుట్టుపక్కల రైతులు వాడిండే వాళ్ళని అడిగి ఒకసారి మరి కొనండి. ఒకసారి ఇది దీని గురించి. ఇంక ఈరోజైతే మనం డిస్కషన్ చేసేదొచ్చి, ఆ ఛానల్ వాళ్ళు చెప్పారని, ఈ ఛానల్ వాళ్ళు చెప్పారని అయితే టమాటా నాటొద్దు. ఆఖరికి నేను చెప్పినా కూడా ఓకే. నేను చెప్పినా కూడా అయితే మీరు అయితే టమాటా అనేది నాటొద్దండి. ఎందుకంటే అది మీ మీ అంచనా వేసుకోవాలి. మీరు అంచనా వేసుకొని మనకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి టమాటా నాటేదానికి. అయితే చూడండి. ఓకే. మనకంటూ ఒక సొంత ఆలోచన ఉన్నాకనైతే మీరైతే చూడాలి. ఎందుకంటే మీకు సొంత ఆలోచన లేకపోయింది. వాళ్ళు నాటినారని, వీళ్ళు నాటినారని, మన మన పక్కింటోళ్ళు నాటినారని, వాళ్ళు నాటుతున్నారు కదా! మనం నాటుదామని అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో అయితే నాటొద్దండి. మీకు ఓన్‌గా సొంతంగా మార్కెట్ పైన, కాయ డిమాండ్, సప్లై పైన, మనకు పంట భూమి పైన అట్లా అన్ని దాని మీద అయితే అవగాహన ఉండాలి. ఇంకా ముందుగా టమాటాకు అవగాహన చేసుకోవాల్సిందేమంటే మార్కెట్. మెయిన్ మార్కెటే. టమాటా ధరలు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. అవి చూసుకోవాలి. అది ఎప్పుడు రేట్ డౌన్ వస్తుంది, ఎప్పుడు తక్కువ వస్తుందనేది కూడా ఒక అంచనా అనేది ఉండాలి మార్కెట్ గురించి. అలాగే మార్కెట్ పరిశీలన ఏమంటే ప్రాంతానికి ఒక లొకేషన్‌కి ఒక లొకేషన్ కూడా టమాటా అనేటివి మారిపోతుంటాయి ధరలు కూడా. అది కూడా అయితే గమనించుకోవాలి. మీకు ఎక్కడ బెనిఫిట్ ఎక్కువుంటే ఆ మార్కెట్‌లోకైతే వేసుకోండి. నాటేటప్పుడు కూడా మన మార్కెట్ డిమాండ్, సప్లై బడి ఉంటుంది. మళ్ళా వెదర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం టేక్ కేర్‌గా అయితే చూసుకోవాలి. ఇంక మెయిన్ ఏమంటే టైం. ఏ టైంలో పెడితే టమాటా ధరలొస్తాయి, ఏ టైంలో పెడితే టమాటా ధరలు రావు మార్కెట్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే పెట్టుకోండి. దాని గురించి మళ్ళా మీకు ఆల్రెడీ టైం తెలుసు. టమోటాకి అయితే 70 రోజులు పడుతుంది. అంటే యాక్చువల్‌గా అయితే 90 డేస్ పడుతుంది. మనం నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకుంటాం కాబట్టి 70 డేస్, 65-80 డేస్ మధ్యలో అయితే మగ్గుతాయి కాబట్టి హ్మ్. ఇత్తనాలు తెచ్చినప్పటి నుంచి అయితే 90-100 రోజులకైతే మా టమాటాలు అనేటివి కటింగ్ అనేది వస్తాయి. మనం పంటకు బట్టి అయితే తీసుకోవచ్చు. పంట టయానికైతే వస్తుంది. మీరు దాని గురించి టమోటాకి ఏ టైంలో నాటుకోవాలని పక్కాగా ప్లాన్ చేసుకోండి. మళ్ళా మట్టి అంటే మట్టి మీరు ఏ రకంలో మట్టిలో పెడుతున్నారు? ఎర్ర రకమా? బంకమన్నా, మడిలో ముందు వరేసిన దాంట్లో పెడుతున్నారో చూసుకోవాలి. దాన్ని బట్టి అయితే మనము ఎరువులనేటివి పంటలకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకేమంటే మనము ఇత్తనాలు గూడా అయితే చూసుకోవాలి. ఏ రకం సీడ్స్ అయితే బావుంటాయి. మీ చుట్టుపక్కల ఉండే రైతులు పెట్టిండే సీడ్స్ అన్నీ తెలుసుకోండి. వాళ్ళ పంట ఏ విధంగా వచ్చింది. ఎకరాకైతే ఎన్ని బాక్సులొచ్చాయి. అవన్నీ అయితే పర్ఫెక్ట్‌గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే మీ భూమికి, మీ వాతావరణానికి తగినట్లుగా అయితే ఆ విత్తనాలైతే తీసుకోండి. ఆ విత్తనాలైతే ఆ టమోటా మొక్కలైతే నాటుకోండి. ఏవంటే దానిలోకి పోతండి. మీకు నమ్మకం ఉంటేనే మెయిన్ డిపెండ్ అయ్యేదంతా ఆ విత్తనం పైన కాబట్టి చెట్టు ఉండేదంతా ఒకసారైతే చూసుకోండి. ఇంకా మనం చూసుకోవాల్సింది భూమి. భూమిలో మనకు ఎంత మంచిగా దుక్కి చేసుకుంటే, మంచిగా ఎరువులేసుకుంటే పంట అంటే అంత అంత బాగా వస్తుంది. ఇంక ఫైనల్‌గా ఏమంటే పంట కాపాడుకోవడం. ఆ పంట ఎలా కాపాడుకోవాలి? ఎక్కువగా పురుగులు, పెస్టిసైడ్స్ అనేటివి వస్తాంటాయి. తెల్లదోమ, పచ్చదోమ, సులి పురుగులు, జీగులు ఇలాంటివన్నీ ఉంటాయి. దానిలకైతే చూసుకొని స్ప్రేయింగులు చేసుకోవాలి. ముందు మన పంటలకు ఏ రోగం ఉందో తెలుసుకొని తర్వాత అయితే స్ప్రేయింగులనేది చేసుకోవాల్సొస్తుంది. ఇంక ఫైనల్‌గా డబ్బు. ఇదే మెయిన్ ఇంపార్టెంటు. డబ్బు. మనం డబ్బు తక్కువ పెట్టుకొని దిగుబడి ఎక్కువగా చేసుకునేట్లయితే ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.